కొన్ని వాక్యాలు ధ్యానాంశముగా దేవుని మహిమార్థమై నేర్చుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయంలో ఈ విధంగా వాక్యం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలముల ఎవరిని నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలి ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడువును. మరి దేవుని వాక్యాలను చూసుకుంటే ఈరోజు మనము ధ్యానాంశంగా 3వ అధ్యాయము 2వ వచనములో 1వ అధ్యాయం 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యత. దేవుని యొక్క వాక్యం చదువుతాం మరి ఎంత ధన్యతో. ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యకర కార్యములు దేవుడే చేస్తాడు. కాబట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే పొందాలని మరి ఈ వాక్యాలను మనము ఆధారము చేసుకొని ఒక కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఏ వాక్యము? 2వ వచనం 1వ అధ్యాయం కీర్తన గ్రంథము 2వ. యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. దీవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. ఇలాంటి ధన్యతలు మరి ఎందరికో ఇవ్వబడ్డవి. ఇలాంటి దేవుని యొక్క మాటలు విని ఆయన ఆజ్ఞలకు విధేయుడై మరి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ధన్యతలు ఉన్నవి. 119వ అధ్యాయము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 97వ వచనం నుంచి చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాస్త్రంలో నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధలు అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధుల కంటే ఎంతో అనుభవస్థ్యాలకైనట్టు కూడా మరి అంతకన్నా గొప్ప జ్ఞానము మనకిస్తాడంట. ఇలాంటి దేవుని యొక్క వాక్యాలు వినుచున్న మనకు కూడా అట్టి యొక్క ఆదరణ కలిగి ఉండాలని చెప్పేసి వాక్యముల ద్వారా మనం